పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్టేట్మెంట్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటంటే కశ్మీర్ గురించి వ్యాఖ్య చేశారు ఆయన. ఇస్లామాబాద్ కి సంబంధించినటువంటి జగులర్ వెయిన్ కశ్మీర్ అని అన్నారు. అదే యాక్చువల్లీ ఇక ఆ నరం కట్ చేస్తే ఇక ప్రాణం పోతుంది, కశ్మీర్ లేకపోతే ఇస్లామాబాద్ లేదు లేదా పాకిస్తాన్ లేదు అనే మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడారు. సో దాని గురించి మేము మర్చిపోయే ప్రసక్తే లేదు అనేది ఆయన స్టేట్మెంట్. దీనికి ఆఫ్ కోర్స్ రణ్ధీర్ జైస్వాల్ ఎవరైతే ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, ఆయన కూడా చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. హౌ కెన్ ఎనీథింగ్ ఫారెన్ బీ ఇన్ ఏ జగులర్ వెయిన్ అని ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇదొక వైపు ఉంటే, ఇంకోవైపు యుఎస్ డెలిగేషన్ అసీం మునీర్ని కూడా కలిశారు. అండ్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిజంకు వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడుతుందని కొనియాడారు. కొన్ని డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సో ఒకసారి ఈ రెండు అంశాల గురించి చర్చిద్దాం సార్. ఫస్ట్ అసీం మునీర్ స్టేట్మెంట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ ఎందుకని మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కాశ్మీర్ గురించి ప్రస్తావన, చాలా రోజులుగా కాశ్మీర్ ప్రస్తావన ఆపేశారు కదా, ఈ మధ్యనే మళ్ళీ మొదలైందా? ఇదేమైనా సంకేతమా? అసీం మునీర్ రోజు కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు ఈరోజు. నిజమే. అతన్ని ఎవరు గౌరవించట్లేదు. సైన్యంలోనే సగం సైన్యం అతన్ని గౌరవించట్లేదు. ఇమ్రాన్ ఖాన్ సమర్థిస్తున్నారు. ఇతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. కంప్లీట్గా అన్పాపులర్ అయిపోయాడు ఆ దేశంలో. ఎంత అన్పాపులర్ అయిపోయాడంటే ఈరోజు మళ్ళీ ఆ దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఒక భారత వ్యతిరేకత, కశ్మీర్ గురించి మాట్లాడితేనే ఆ దేశం ఉమ్మడిగా ఉంటుంది అన్న పరిస్థితి ఈరోజు అతనికి వచ్చింది. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు అసీం మునీర్ ఉన్నాడు. వాళ్ళ ఆర్మీ ఉన్నదంటే ఆశ్చర్యపడక్కర్లేదు మనం. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం 75 ఏళ్లుగా చెయ్యని పని ఇమ్రాన్ ఖాన్ అతన్ని పదవి నుంచి తీసేసిన తర్వాత సంవత్సరం లోపల మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని యొక్క క్రెడిబిలిటీని మొత్తం నాశనం చేయగలిగాడు ఇమ్రాన్ ఖాన్. అంటే కాగల కార్యం గంధర్వులే చేసిరని మనకు సామెత ఉంది కదా, మొత్తం అతనే చేసి పెట్టాడు. కాబట్టి ఈరోజు కంప్లీట్లీ అన్పాపులర్. బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. వీళ్ళ ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ కలిసి అసలు సింధు నదిలో నీళ్లే కరువు అయిపోయినాయి. సట్లజ్ మనం వాళ్ళకి ఇవ్వట్లేదు, కంప్లీట్గా ఆపేసాం మనం. సట్లజు, రావి, బియాస్ మనం ఆపేసాం. మిగతావి పైన ఉన్నటువంటి జేలము, తర్వాత మనకు మన ఇండస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే నీళ్లు సరిపోవట్లేదు వాళ్ళకు. ఆ సరిపోని నీళ్లే కిందికి రైపీరియన్ స్టేట్స్, అంటే మనకు సింధ్ ప్రాంతం కిందలో దక్షిణం ఉంది కదా, పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడ కిందికి వెళ్ళాలి. అక్కడ పొలాలన్నీ కూడాను నీళ్లు లేక మొత్తం బీడు పడుతున్నాయి, కానీ నాశనం అవుతున్నాయి. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు సింధులో ఉంది. ఇదిలా ఉండగా అక్కడి చోలిస్తాన్ డెజర్ట్ అని ఉంది. అంటే మన థార్ డెజర్ట్ వాళ్ళ సైడ్ చోలిస్తాన్ అని పిలుస్తారు. చోలిస్తాన్ డెజర్ట్లో వాళ్ళు కెనాలు కట్టుకొని పెద్ద పెద్ద కాలనీలు ఆర్మీ ఆఫీసర్లు కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి సింధ్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. అన్ని ప్రాంతాల దగ్గర నుంచి అతనికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ వస్తుంటే ఇంకా వాళ్ళని అందరినీ ఏకతాటి మీద ఉంచడానికి అతనికి మిగిలిన ఏకైక అస్త్రం భారతదేశాన్ని తిట్టడం. భారతదేశమే మనకు శత్రువు. 2 స్టేట్ థియరీ. మన పూర్వీకులు కష్టం మీద ఈ దేశాన్ని సంపాదించి పెట్టారు. మనకు హిందువులకు మనకు చాలా తేడా ఉంది, మనం వేరే దేశము. ఈ ప్రగల్భాలన్నీ ఇప్పుడు సడన్గా అతను ఎందుకు తీసుకొస్తున్నాడంటే భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఒకటే వాళ్ళని కలిపి పెట్టగలదు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కాశ్మీర్ గురించి కూడా మాట్లాడాడు. జగ్యులర్ వెయిన్ అంటే కాశ్మీర్ కనుక లేకపోతే పాకిస్తాన్ బతకదు అంటున్నాడు. మరి ఈరోజు పాకిస్తాన్ మరి బతికే ఉంది కదా. ఆర్టికల్ 370 మనం తీసేసుకున్నాం కదా. ఆర్టికల్ 370 రెస్టోర్ చేయకపోతే మీతో మాట్లాడమన్నారు. మేము మాట్లాడలేదు. ఏమైంది? ఏం అవ్వలేదు కదా. ప్లస్ దానికి ధీటుగా మన వాళ్ళేం సమాధానం ఇచ్చారు. జగ్యులర్ వెయిన్ అంటే ఏంటి? మనిషి బతికుండగా తన శరీరంలో ఉన్నటువంటి ఒక నరం అది. ఇది మీ శరీరం సంబంధించిన నరమే కాదు, ఇది మీ వేరే విదేశీ నరం. ఇది మీకు ఏం సంబంధం ఉంది అని మనం స్టేట్మెంట్ ఇచ్చాం. జైస్వాల్ గారు అన్నారు. తర్వాత మిగిలింది ఒకటే అంశం, మీరు ఎప్పుడు వెకేట్ చేస్తున్నారు అది అని అడిగారు. సో కాబట్టి మన దగ్గర నుంచి పెద్దగా మనం దానికి పట్టించుకోవాల్సిన ఏం లేదు, కానీ అంతర్గతంగా అతను ఏ పరిస్థితిలో ఉన్నా అర్థం చేసుకోవచ్చు. రెండవది, దీంట్లో ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏమిస్తున్నారంటే ఇది ఒక విషయానికి సూచికగా ఉన్నది. మనకు బహుశా వాళ్ళ దేశంలో అంతర్కలహాల నుంచి ఊరట కోసరం అని చెప్పి భారతదేశం మీద ఏదో ఒక చర్య చేస్తారేమో అని అనుకుంటున్నారు అందరు. ఇక్కడ ఏదో గొడవ పెడితే చర్య చేస్తే అందరూ కలిసిపోవాలి కదా, మళ్ళీ దేశం అందరూ కలవాలి కదా. భారతదేశాన్ని కాఫీర్లను ఓడించడానికి కోసం అందరూ కలిసిపోతారు. అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కన మర్చిపోయి అందరూ మళ్ళీ కలిసిపోతున్న దేశం అన్నటువంటి ఒక ప్రయత్నం చేసే దిశగా ఇతను ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాశ్మీర్లో ఏదో పెద్ద ఘటనలకు ప్లాన్ చేస్తున్నాడు. దానివల్ల భారతదేశం వాళ్ళ మీద దాడులు చేస్తే కనుక వాళ్ళు దేశాన్ని అంతా చూడు మన మీద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, శత్రువు మన మీద వచ్చి పడ్డాడు అని చెప్పి ఆ దేశాన్ని మళ్ళీ కలిపేటువంటి ప్రయత్నం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అని అంటున్నారు. సో చూద్దాం, బహుశా రాబోయే రోజుల్లో మనకి ఏమైనా అటువంటి మేజర్ సిచ్యుయేషన్ వస్తుందా మనం చూడాలి. రెండవది, అమెరికన్ డెలిగేషన్ వెళ్ళింది. అక్కడ అమెరికన్ డెలిగేషన్ వెళ్ళింది, కానీ వాళ్ళ హోమ్ ఆఫీస్ కానీ, అంటే మార్కో రూబియో కానీ, లేదా మనకు డొనాల్డ్ ట్రంప్ నుంచి కానీ
వాళ్ళకి పెద్దగా స్పందన లేదు. డొనాల్డ్ ట్రంప్ షహబాజ్ షరీఫ్ పేరు కూడా ఎత్తలేదు. షరీఫుల్లా అన్నటువంటి ఒక టెర్రరిస్ట్ని ఖొరాసాన్ ఐఎస్ఐస్ ఖొరాసాన్ టెర్రరిస్ట్ని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు పాకిస్తాన్ దేశాన్ని ఆయన అభినందించారు. థ్యాంక్ యూ పాకిస్తాన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, అంతేగాని అంతకుమించి ఏమి ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ఒక దగ్గర హాఫ్ సెంటెన్స్లో మిమ్మల్ని పొగుడుతాడు, మిగతా హాఫ్లో మిమ్మల్ని తిట్టగలడు, అటువంటి వ్యక్తి. కాబట్టి ఏదో వాళ్ళని పొగిడేశారు కాబట్టి చాలా అద్భుతం అయిపోయిందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంత సీన్ లేదు అక్కడ. వీళ్ళు వెళ్ళి డెలిగేట్ వెళ్ళి కలిసింది దేనికోసం అంటే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్యాప్ చేసే దిశగా వీళ్ళు వెళ్తున్నారు. ప్లస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అమెరికా జో బైడెన్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్గా విత్డ్రా అయిపోయారు వాళ్ళు. దాంతో ఈ ప్రాంతం అంతా కూడా అమెరికన్ ప్రెజెన్స్ లేదు. అమెరికన్ ప్రెజెన్స్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాని అక్కడ రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రెసిడెంట్ టీము దీని గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. మిగతా ఈ సెనేటర్లు వాళ్ళు వీళ్ళు 2-3 వెళ్ళి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్దగా వాళ్ళకు లాభసాటిగా ఉంటుంది నేను అనుకోను. వెళ్ళినందుకు అన్ని విషయాలు మాట్లాడతారు, అంతకుమించి ఏముంటుంది, అంతకంటే ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి పాకిస్తాన్ అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉంది. కానీ పాకిస్తాన్ని అమెరికా కంప్లీట్గా విస్మరించలేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ జియోగ్రఫీ అటువంటి జియోగ్రఫీ పాకిస్తాన్ది కాబట్టి కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేరు. చైనాకి అక్కడ యాక్సెస్ ఇవ్వకూడదు, అమెరికన్ యాక్సెస్ ఉండాలి. కాబట్టి దాని దృష్ట్యా వాళ్ళు చేస్తున్నారు, కానీ మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు మనం అనుకోవడానికి వీల్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.